హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా ఇద్దరు కిచెన్లో మాట్లాడుకుంటూ, రోహిణిపై నాకు ఎప్పటి నుండో డౌట్గానే ఉంది. పార్లర్ అమ్మని నేను మాత్రం వదిలిపెట్టను. తను దాచిపెడుతున్న నిజాన్ని బయట పెడతాను ఖచ్చితంగా. అందరి ముందు అమ్మ అడిగేసరికి కట్టుకథ అల్లేసి అందరికీ ఆ పచ్చి అబద్ధం చెప్పేసింది. అది అబద్ధం కాదు, నిజమని. ఖచ్చితంగా తనకి పుట్టిన మొదటి బిడ్డ ఎక్కడో ఉన్నాడని నాకు మాత్రం డౌట్గా ఉంది మీనా. ఆ విషయాన్ని బయట పెట్టేంత వరకు నేను నిద్రపోను అని బాలు మాట్లాడుతుంటే అదంతా దొంగచాటుగా వినేస్తుంది రోహిణి. విని తన రూమ్లోకి వచ్చి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంది. ఒక్కసారి బాలు ఫిక్స్ అయ్యాడంటే అది అయ్యేంత వరకు వదిలిపెట్టడు. ఇప్పుడు నాకు చింటూ అనే ఒక కొడుకున్నాడని, మా అమ్మ చనిపోలేదు బ్రతికే ఉందని, నేను డబ్బు లేనిదాన్నని, ఈ 3 విషయాల్లో ఏ ఒక్క విషయం తెలిసినా ఇంట్లో వాళ్ళందరికీ ప్రచారం చేస్తాడు. ఈ విషయాలు అత్తయ్యకి తెలిసాయంటే ఇంకావిడని ఉగ్రకాలిలా చూడాల్సి వస్తుంది. లేదు, ఎలా అయినా ఈ నిజాలు బయటపడకుండా చాలా అంటే చాలా మేనేజ్ చేసుకోవాలి అని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు హాల్లోకి వచ్చి, మీనా మీనా ఇవాళ ట్రిప్ వచ్చింది, త్వరగా వెళ్ళాలి, త్వరగా రా అని అంటారు. ఆ వస్తున్నానండి, ఇదిగో మీకు ఇష్టమైన దోశ వేశాను, తినండి అని ఇంకలా మీనా బాలుకి దోశ వేసిస్తుంటే ప్రభావతి అప్పుడే వస్తుంది. ఏంటే పొద్దున్న లేవగానే మీరిద్దరే టిఫిన్ మొత్తం ఖాళీ చేద్దాం అనుకుంటున్నారా? కనీసం పిలవను కూడా పిలవలేదు. ఇప్పుడు వీడికి ఏంటంటే తొందరంట అని అంటుంది ప్రభావతి. వెంటనే మీనా, చూడండి ఎవరి అర్జెంట్ వాళ్ళకుంటుంది. ఏ మీరు మీ అబ్బాయి తిన్నప్పుడు మేమెప్పుడైనా అడిగామా అని అనేసరికి, హలో నేను బిజినెస్ మ్యాన్ని అని అంటాడు మనోజ్. నువ్వు బిజినెస్ మ్యాన్ అయితే నాకెందుకు, రోడ్ సైడ్ మ్యాన్ అయితే నాకెందుకు? నేను తినాల్సినప్పుడు తింటాను, నువ్వు తినాల్సినప్పుడు నువ్వు తిను అని బాలు అంటాడు. అమ్మా అయినా వాళ్ళకెందుకు? ఆహా, దోశ స్మెల్ చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది, నెయ్యేసి చేసినట్టుంది, నాకు కూడా త్వరగా అని అంటాడు మనోజ్. అదిగో కక్కుర్తి, నీ కక్కుర్తి ఎంత బయటపడిందో ఇప్పుడే అర్థమవుతుంది. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ పెద్ద లెవెల్ ఇస్తూ ఉంటాడు అని బాలు మనోజ్ని అంటాడు. ఇంకలా రవి శృతి, ఏంటన్నయ్యా మళ్ళీ మీరిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారా? సరే సరే వదినా, ఇవాళ టిఫిన్ చాలా బాగుంది వదినా అని అంటాడు రవి. థ్యాంక్ యూ రవి అని హ్యాపీగా చెప్తుంది మీనా. రేయ్ ఏంట్రా, అది ఏ వంట చేసినా మీరు ఓ పొగిడేయడం. టిఫిన్ చేస్తే బాగుంది వదిన, భోజనం చేస్తే బాగుంది వదిన, నైట్ చికెన్ చేస్తే బాగుంది వదిన, ఏ దాని ఒక్కదానికే వంటొచ్చా, మా ఎవరికి రాదా అని అంటుంది ప్రభావతి. ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం ఎందుకులే ప్రభా అని అంటారు సత్యం. ఇంకలా అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటే అప్పుడే శృతి, అవును మీనా నాకొక డౌట్. ఇప్పుడు సిటీస్లో చాలామంది ఆన్లైన్లో క్లౌడ్ కిచెన్ని ఓపెన్ చేస్తున్నారు, నువ్వు అలాంటిది ఓపెన్ చేయొచ్చు కదా అని అంటుంది. ఏంటి క్లౌడ్ కిచెనా? క్లౌడ్ అంటే మేఘం, మేఘంలో వండుతారా డబ్బుడమ్మా అని అడుగుతాడు బాలు. అయ్యో అన్నయ్య, మేఘాల్లో వండడం కాదన్నయ్య, క్లౌడ్ కిచెన్ అంటే ఇప్పుడు వదినుంది కదా, మాకు రోజు ఫుడ్ పెడుతుంది కదా, ఈ ఫుడ్నే లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళు ఇంత డబ్బులను పంపిస్తారు, హ్యాపీగా చేసిన భోజనాన్ని వండినట్టే అని అంటారు. ఓ అలానా, మరి మనం ఉండేది రాజమండ్రిలో కదా, ఇక్కడ కూడా అని అనేసరికి, అయ్యో బాలు, ఇప్పుడు మనమంటే ఇలా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం, కానీ మాలాంటి వాళ్ళు వండుకోవడం రాని వాళ్ళు, ఇదిగో మీ తమ్ముడున్నాడు కదా నలభీమాను పేరు పెట్టావు, కానీ ఒక్కరోజు కూడా వంట చేయడు, కనీసం మీనాకి పని తగ్గించడు. ఇలాంటి బద్దకస్తులున్నప్పుడు కూడా వండుకోవడం కష్టమవుతుంది కదా, అలాంటప్పుడు మీనా హ్యాపీగా క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తే ఒకవైపు పూలు అమ్ముకుంటుంది, ఇంకొక వైపు క్లౌడ్ కిచెన్లో డబ్బులు సంపాదిస్తుంది అని అంటుంది శృతి. ఇంక వెంటనే ప్రభావతి అదంతా చూసి జెలస్గా ఫీల్ అవుతూ, ఏంటి శృతి ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, దానికి కనీసం ఏబిసిడీలే సరిగ్గా రావు, అలాంటిది పెద్ద కిచెన్ ఓపెన్ చేసి అందరికీ వంట చేసి పెడుతుందా? అయినా మీరు మాత్రమే వంట బాగుంటుంది అంటారు, ఒక్కసారి గడప బయటికి వెళ్ళి చూడు, ఒక్కరు కూడా దానిది వంట బాగోదని అంటారు, ఒకవేళ బాగుందని చెప్పారనుకో నేను గుండు కొట్టించుకుంటాను అని అంటుంది ప్రభావతి. అప్పుడే కరెక్ట్గా కామాక్షి ఇంటికొస్తుంది. వదినా
వదినా, ఇవాళ రథసప్తమి కదా, గుడికి వెళ్దామని చెప్పావు, ఇంకా రెడీ అవ్వలేదా? ఆహా, ఏమి స్మెల్లు, ఏం వాసన! మీనా, ఏంటమ్మాయి దోశలేసావా అని అడుగుతారు. అవును పిన్ని గారు, రండి కూర్చోండి, మీకు కూడా ఇస్తానని చెప్పి ఇంకలా దోశ చట్నీ వేసిస్తుంది. ఆహా, బా, ఎంత బాగా ఉండేవు మీనా! ఇలాంటి దోశలు టీవీల్లో రీల్స్లో చూడడమే కానీ ఎప్పుడు తినలేదు. నువ్వు హోటల్ పెట్టుకుంటే నీకు మంచి గిరాకీ అని కామాక్షి పొగుడుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సత్యం ప్రభావతితో, ఏంటి ప్రభా, ఇక్కడికే తీసుకెళ్ళనా లేకపోతే తిరుపతి తీసుకెళ్ళనా అని అడుగుతారు. మీరు ఊరుకోండి, అన్నీ అంటాం, అన్నీ చేస్తావా ఏంటి? కామాక్షి, తినించాలు, పద వెళ్దాం అని చెప్పి ఇంకలా కామాక్షిని లాక్కు వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంక రోహిణి, మనోజ్, రవి, శృతి, సత్యం, బాలు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పాపం సత్యమేమో, అమ్మ మీనా, ఇంత కమ్మటి దోశలు వేసి పెట్టావు, మరి నీకంటూ దోశ వేసుకోవడానికి పిండి ఉందా అని అడుగుతారు. పర్లేదు మావయ్య గారు, పిండి తక్కువ ఉంది, ఏం పర్లేదు, నేను ఉప్మా చేసుకుంటానులేండి అంటారు. ఏంటి ఉప్మానా? ఛ అని పాపం శృతి అనుకుంటుంది. సరే, మేము బయలుదేరుతామని చెప్పి అందరూ ఇంక వెళ్ళిపోతూ ఉంటే బాలు మాత్రం క్లౌడ్ కిచెన్, ఇదేదో పనికొచ్చేలాగే ఉంది, ఖచ్చితంగా ఈ విషయాల్ని అందరితో డిస్కస్ చేసి ఏదో చేయాలి అని బాలు పాపం గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా రోహిణికి ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది, కానీ రోహిణి లిఫ్ట్ చేయదు. అలా ఎన్నిసార్లు వచ్చినా కట్ చేస్తూనే ఉంటుంది. పక్కనే ఉన్న విద్య, ఏంటి రోహిణి, అన్నిసార్లు ఫోన్ కాల్ వస్తున్నా లిఫ్ట్ చేయటం లేదేంటి, ఎందుకు కట్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం చేయమంటావు, అమ్మ ఊరికే కాల్ చేస్తుంది, మొన్నే చెప్పాను అమ్మ కాల్ చేయొద్దు, నాకు ఇక్కడ చాలా టైట్గా ఉంది అని, అయినా వినిపించుకోదే అని అంటారు రోహిణి. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట విద్య. ఏమో వాళ్ళు ఏ ఏజెన్సీ మీద కాల్ చేశారో ఒకసారి తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎందుకు ఇదంతా చేస్తున్నావని ఇంకా గట్టిగా అడుగుతుంది విద్య. అంతే అంటావా? అమ్మ ఏముంది, నువ్వు గుర్తొస్తున్నావనో జాగ్రత్తగా ఉండనో కాల్ చేస్తుంది, అందుకే నేను ఎక్కువగా పట్టించుకోను. సరేలే, నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసేసరికి, హలో అమ్మా, నేను బాబాయ్ని అని ఒకరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో బాబాయ్ గారు, మీరు కాల్ లిఫ్ట్ చేశారేంటి, మా అమ్మకి ఏమైంది అని అడుగుతారు. మీ అమ్మకి హార్ట్అటాక్ వచ్చిందమ్మా, చాలా సివియర్ అయింది, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాం అనేసరికి ఒక్కసారిగా ఫోన్ పడేస్తుంది పాపం రోహిణి. మీరు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది. అవునమ్మా, ఇదిగో ఈ సిటీలో ఉన్న ఈ హాస్పిటల్కి తీసుకొచ్చావనేసరికి ఇంకా పరుగు పరుగున రోహిణి అయితే హాస్పిటల్కి బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా చింటూ ఏమో అమ్మమ్మ అమ్మమ్మ అని ఏడుస్తూ ఉంటే రోహిణి చింటూని వెళ్ళి హక్ చేసుకుంటుంది. నాన్న చింటూ, ఏడవద్దు నాన్న, ఏడవద్దు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా రోహిణి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మకి ఏమైంది అని ఏడుస్తుంటే ఇంక పాపం ఆవిడనేమో హాస్పిటల్లో పెడతారు. సో అలా డాక్టర్స్ బయటకు వస్తారు. ఈ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు అనేసరికి డాక్టర్ నేనే అని అంటుంది రోహిణి. అమ్మ, చాలా సివియర్ లెవెల్లో హార్ట్అటాక్ వచ్చింది, తనకి స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయింది, కాబట్టి మీరే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ తనకి కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది అవసరం. అది మాత్రమే కాదు, ఆవిడ్ని మీరు కంటికి రెప్పలా చూసుకోవాలి అండ్ బిల్ అమౌంట్ అనేది త్వరగా పే చేసేయండి అని అంటారు. ఎంత డాక్టర్ అని అడుగుతుంది. 5 lakhs మా అని అంటారు. ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుండి తీసుకురాను, అది మాత్రమే కాదు, అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాలి అంటున్నారు. అమ్మ నా కోసం పుట్టినప్పటి నుండి చాలా చేసింది, నా సీక్రెట్స్ కానీ నా విషయాలు కానీ అమ్మ ఎన్నోసార్లు దాచిపెట్టింది. అలాంటిది నేను ఇప్పుడు అమ్మ కోసం లేకుండా నా స్వార్థం నేను చూసుకుంటే ఖచ్చితంగా నేను మనిషినైతే కాదు, ఏదో ఒకటి చేయాలి అని ఇంక కన్నీళ్ళు తుడుచుకుంటూ విద్యకు కాల్ చేస్తుంది. హలో విద్య, ఒక 5 lakhs ఏమైనా అరేంజ్ అవుతాయా అని అడుగుతుంది. ఏంటి 5 lakhsా, కనీసం 1 lakh కూడా లేదే అని అంటుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్తుందనమాట రోహిణి. వెళ్ళి మనోజ్ నీతో కొంచెం మాట్లాడాలి, నాకు ఒక 5 lakhs కావాలి అని అంటుంది. ఏమైంది రోహిణి, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది రోహిణి అని అంటారు. ఏం లేదు మనోజ్, నువ్వు మొన్న క్రెడిట్ కార్డ్ స్కీమ్ లాంటివి చూసావు కదా,
నేనేమో ఇదిగో ఒక షేర్ మార్కెట్ చూశాను. ఆ షేర్ మార్కెట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డబల్ వస్తుందంట. 5 lakhs ఇన్వెస్ట్ చేసామనుకో ఖచ్చితంగా మనకి 7 lakhs to 10 lakhs వస్తాయంట. కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావంటే నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేసి వస్తాను అని అంటుంది. ఏంటి 5 lakhs ఇస్తే 10 lakhs వస్తాయా? నిన్నెవరో మోసం చేస్తున్నారేమో రోహిణి అని అంటాడు మనోజ్. మోసపోయే అలవాటు నీకుంది, నాకు కాదు. డబ్బులు ఇవ్వు మనోజ్. ఏముంది 2 రోజుల్లో 10 లక్షలు వస్తాయి అని అంటుంది. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను, జాగ్రత్త అని మనోజ్ అలా ఇంక రోహిణికి ఆ డబ్బుల్ని ఇస్తారు. పాపం రోహిణి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో బిల్ పే చేస్తుంది. బిల్ పే చేసి ఇంకలా డిశ్చార్జ్ చేస్తుందనమాట సుగుణమ్మని. సుగుణమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత అలా సుగుణమ్మ రోహిణి వైపు చూస్తూ, ఏంటి రోహిణి, నన్ను చూడ్డానికి వచ్చావా? నన్ను కనీసం ఒక్కసారి కూడా నీకు మొన్న బర్త్డే అయినప్పటి నుండి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నీ గురించి ఎక్కడ బయట పడిపోతుందో అని చాలా అంటే చాలా భయపడిపోయాను అని పాపం బాధపడుతుంటే, అమ్మ నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదమ్మా. నా జీవితం కోసం నిన్నెంతో బాధ పెట్టాను. నిన్ను కంటికి రెప్పలా చూసుకొని ఖచ్చితంగా నువ్వు పూర్తిగా కోలుకున్నాకే నేను వెళ్తానమ్మా అని చెప్పి ఇంకా అలా రోహిణి మాటిస్తుంది. మరి మీ అత్తింట్లో ఏం చెప్తావే అని అడుగుతారు. ఏముందమ్మా, ఏదో ఒక చెప్తానులే, నువ్వు మాత్రం జాగ్రత్త. బాబాయ్ పిన్ని మీరు ఒకే ఒక రోజు చూసుకోండి, రేపటి నుండి నేను వచ్చేస్తాను అని అంటుంది రోహిణి. సరే మా కళ్యాణి, నీ గురించి మాకు తెలుసు కదా, పాపం నీ కొడుకు కోసం వాడి జీవితం కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఒక్కరేజాగా చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా అలా రోహిణి అయితే అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రోహిణికి ఎలా మ్యాటర్ చెప్పాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య అని పిలుస్తుంది రోహిణి. ఏమైందమ్మా అని అడుగుతారు. బడబడా ఏడుస్తూ ఉంటుంది రోహిణి. రోహిణి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అత్తయ్య మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, జైల్లో ఉండడానికి హార్ట్ అటాక్ వచ్చిందా అని ఇంకా షాక్ అయిపోతాడనమాట బాలు. అలా ఏడుస్తూ ఉంటే ఊరుకో రోహిణి అని అంటారు మనోజ్. నేను వెంటనే నాన్నని చూడాలి, అందుకే నాన్న నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. నేను ఒక 10 రోజులు నాన్న దగ్గర ఉండి వస్తానత్తయ్య. మనోజ్ నీకు చెప్పలేదని ఏమీ అనుకోవద్దు అని అంటుంది రోహిణి. ఇంకా ప్రభావతి ఆలోచిస్తుంది. నువ్వు మాత్రమే ఎందుకమ్మా, ఏముంది మనోజ్ని కూడా తీసుకెళ్ళు, ఎలాగో వాడు వాళ్ళ మావయ్యని ఎప్పుడు చూడలేదు కదా, దగ్గరుండి ఆయన బాగుపడ్డాకే రండి అని అంటుంది. అత్తయ్య నేను వెళ్తే పర్లేదు, కానీ మనోజ్ వెళ్తే షాప్ ఎవరు చూసుకుంటారు? షాప్ చూసుకోవడానికి మనోజ్ ఉండాలి కదా అని అనేసరికి, నిజమే అమ్మా, షాప్ నేను ఒక్కరోజు తీయకపోయినా మనకు చాలా లాస్ వస్తుంది అని అంటాడు మనోజ్. పోనీ నేను రానా అని అడుగుతుంది ప్రభావతి. వద్దత్తయ్యా, అయినా రేపటికి ఓన్లీ 1 టికెట్ మాత్రమే ఉంది, అది నేను హడావిడిగా బుక్ చేసేసుకున్నాను. మీకు చెప్పకుండా బుక్ చేసుకున్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య అని అంటుంది. పర్లేదమ్మా, అంత పెద్ద మనిషి మీకోసం 40 లక్షలు ఇచ్చాడు. అలాంటి మనిషికి పాపం అలా అయితే వెళ్ళడంలో తప్పేముంది, ఏం పర్లేదమ్మా, వెళ్ళిరా, ఎయిర్పోర్ట్లో ఈ బాలుగారు డ్రాప్ చేస్తారులే అని అంటారు. లేదత్తయ్య, రేపు నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, క్యాబ్లో వెళ్తాను అని ఇంకా అలా బయలుదేరుతుందనమాట రోహిణి. రోహిణి వైపు చూస్తూ అనుమానంగా ఫీల్ అవుతాడు బాలు. లేదు, ఏదో తేడా కొడుతుంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీనా ఖచ్చితంగా పార్లర్ అమ్మ ఎక్కడికో వెళ్తుందని నాకు అనిపిస్తుంది మీనా అని అంటారు. ఊరుకోండి, తన కళ్ళల్లో కన్నీళ్ళు చూశాక కూడా మీకు అలా ఎలా అనిపిస్తుంది? మీనా ఇలా మరీ ప్రతిసారి ఏడ్చే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. డబ్బుడమ్మా ఎప్పుడైనా లోపలున్నది పైకున్నది ఒకటే మాట్లాడుతుంది, కానీ పార్లర్ అమ్మ మాత్రం లోపల ఎంతో దాచుకొని బయటికి మాత్రం కొంచెమే మాట్లాడుతుంది. అది మాత్రమే కాదు, మీరు తన కన్నీళ్ళనే గమనించారు, కానీ నేను తన తడబాటుని గమనించాను. ఆ తడబాటు చాలా ఘోరంగా ఉంది. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను, అంతే, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రా అని అంటారు. ఎందుకండి, రమ్మంటున్నానా అని ఇంకెప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, రోహిణి ఎప్పుడు లేస్తుందా, నిద్ర లేస్తుందా అని చెప్పి ఇంకలా వెళ్తారు. రోహిణి నిద్రలేచి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరితే ఇంకా డౌట్ రాకుండా
ఒక చిన్న ఆటోలో ఫాలో అవుతారనమాట బాలు అండ్ మీనా. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇది కాదు కదా అని బాలు ఆలోచిస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా కేపీ పాలెం బస్సు అయితే ఎక్కుతుంది. ఒక్కసారిగా బాలు మీనా చూసి షాక్ అయిపోతారు. ఇదేంటి కేపీ పాలెం బస్సు ఎక్కుతుంది? ఈ కేపీ పాలెం మన చింటూ ఉండే ఊరు కదండి అని అంటుంది మీనా. అవునవును బాబు, తన్ని ఫాలో అవ్వు అని బస్ ఫాలో అయ్యి ఇంకా కిందకి దిగేసరికి సుగుణమ్మ దగ్గరికి వెళ్ళిన రోహిణిని చూసి ఒక్కసారిగా మీనా అండ్ బాలు ఇద్దరు షాక్లో ఉండిపోతారు. చింటూ అమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చి రోహిణిని హక్ చేసుకునేసరికి అలా మైండ్ అయితే బ్లాక్ అయిపోతుందనమాట. వెంటనే బాలు మీనాకి అంటే తన మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో రోహిణి చాలా పెద్ద అబద్ధం ఆడింది, తన కొడుకు ఎవరో కాదు చింటూ అనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతారు బాలు అండ్ మీనా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.